అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున కాసరగడ్డ. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా రెండే 2 మాటలు మాట్లాడతారు. మావిగాన్ అని ఒక మాట. రెండోది గత 7 సంవత్సరాలు మీరు రాజధానిగా గవర్నమెంట్ ఫార్మ్ చేశారు కదా! మరి రాజధానిలో మీరు ఏం చేశారని చెప్పి ఈ 2 వాదనలే వినిపిస్తున్నారు. ఆ రెండిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మీకు వివరిస్తున్నాను. మొదటిది 2014లో నవ్యాంధ్ర రాజధానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని పనులు స్టార్ట్ కాల. ప్లేస్ డిసైడ్ చేయడానికి, చర్చించడానికి సుమారు 6 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత కమిటీ లేచిన తర్వాత, మంత్రుల సబ్ కమిటీ లేచిన తర్వాత అందరితో చర్చించి, ఆ తర్వాత నియర్ టు విజయవాడ రాజధాని పెడదామని డిసైడ్ అయిన తర్వాత కొన్ని గ్రామాలను ఒప్పించి వాళ్ళ ల్యాండ్ సేకరణ చేయించి ఈ తతంగం మొత్తం జరుగుతుండగా వైసీపీ వేసిన 100 కేసులు సాల్వ్ చేసుకుంటూ, గ్రీన్ ట్రిబ్యునల్లో వాళ్ళు వేసిన 100 కేసులు సాల్వ్ చేసుకుంటూ, వాళ్ళు పెట్టిన పుల్లలన్నీ తీసుకుంటూ ముందుకు రావడానికి దాదాపు 2 సంవత్సరాలు పైన పట్టింది. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలుచుకొని మన రాష్ట్ర రాజధాని అమరావతిలో శంకుస్థాపన చేసుకున్న తర్వాత పనులు మొదలెచ్చారు. మొదలైన తర్వాత మీరు చూశారు, హైకోర్టు కానీ, సచివాలయం కానీ, శాసనసభ, శాసన మండలి కానీ, అలాగే ప్రభుత్వ భవనాలు కానీ 50% అలా కొంతవరకు ఆ 2-3 ఇయర్స్లో వర్క్ జరగకుండా పోయింది. ఎక్కడ వర్క్ అనేది ఆగల. కంటికి కనపడే మేరలో రోడ్లు వేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. బట్ మనం అనుకున్న రాజధాని అంత కాకుండా ఒక 20-35% అయితే లాస్ట్ 2-3 ఇయర్స్లో వర్క్లు అయితే చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు ఏం మాట్లాడారో, రాజధాని ఏం ఉండాలో, మేము ప్రాంతాల మధ్య గొడవలు పెట్టలేము కాబట్టి, దానికి ఇష్టం లేదు కాబట్టి మేము ఒప్పుకుంటూ అంటూ, రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటాం అంటూ, దాదాపు 50,000, 60,000 ఎకరాలు ఉండాలంటూ ఇలాంటి మాటలు మొత్తం చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట తప్పాడు, మనం తిప్పాడు. ఈరోజు వైసీపీ సోదరులు చాలా గర్వంగా చెప్పుకుంటాడు, మా జగనన్న ఇచ్చిన మాట తప్పాడు, తప్పేవాడే మీ జగనన్న. దానికి 100 ప్రూఫ్లు మా దగ్గర ఉంది, 100 వీడియోలు సాక్ష్యాలు ఉన్నాయి. మీ జగనన్న అవసరానికి ఒకసారి ఊసర వెళ్ళిగా మాట మార్చే వ్యక్తి ఎవరయ్యా, రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ అవసరాలు ప్రజల కోసం, పార్టీ కోసం కాదు, ఆయన సొంత లాభం కోసం, ఆయన డబ్బులు సంపాదించుకోవటానికి, ఆయన సొంత మేలు కోసం మాత్రమే మాటలు మార్చే వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు గుర్తుంచుకోవాలి మొదటిది. సరే, రెండోది, ఈయన 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎప్పుడు అన్నారు? వితిన్ ద 6 మంత్స్‌లోనే 3 రాజధానులు అన్నాడు కదా! మరి వితిన్ ద 6 మంత్స్‌లోనే 3 రాజధానులు అన్నప్పుడు డెఫినెట్‌గా ఈయన ఏం చేయాలి? ఆ 3 రాజధానుల్లో ఎంతో కొంత డెవలప్‌మెంట్ చేసి చూపియాలి కదా! న్యాయ రాజధాని అన్నాడు, అమరావతి మరో రాజధాని అన్నాడు, ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నాడు. మరి ఈ 3 రాజధానుల్లో ఏదన్నా డెవలప్‌మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారా లేదో ఒక్కసారి చూద్దాం. న్యాయ రాజధాని అన్న హైకోర్టు ఏదైతే పెడతానన్నాడో కనీసం ఇటుకు కాదు కదా, శంకుస్థాపన కూడా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలు రాయలసీమ ప్రజలు మభ్యపెట్టి మాయ చేసి ఏమీ చేయలేని అసమర్థుడు అని జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకి కర్నూలులో చేసిన డెవలప్మెంట్ వల్ల చూపించుకున్నాడు. డన్ అయిపోయింది. మరి నెక్స్ట్ అమరావతి కూడా ఒక రాజధాని అన్నాడు కదా! మరి అమరావతి రాజధాని అన్నప్పుడు మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే, నాటి ఎన్డీఏ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డుల్ని తవ్వినా కానీ దిక్కులు దివాణం లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చూస్తారు. కనీసం ఆ చుట్టుపక్కల వచ్చిన కాలేజీ, యూనివర్సిటీలకు కూడా బాబు మాకు రోడ్డు ఫెసిలిటీలు లేవు సరిగ్గా, అది ప్రొవైడ్ చేయండి, లేదా మీకు పవర్ సరిగ్గా ఇట్లా మాకు పవర్ అని ఇప్పించండి, లేదు వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు కట్ చేశారు మీరు, అదన్నా చేపించినంటే కనీసం అది కూడా చేయించని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ వద్దాం. వైజాగ్ అన్నాడు, మరి వైజాగ్లో భవనాలు కట్టలేదా అంటే కట్టాడు, ఒక భవనం కట్టాడు. ఏ భవనం కట్టాడంటే ఋషికొండ, 10 ఎకరాల్లో ఋషికొండ అనే ఒక భవనం కడితే దానికైన ఖర్చు మొదట 200-300 కోట్లు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక 150 కోట్లు, దాదాపు 500 కోట్లు ఋషికొండకి ఖర్చు పెట్టి రూల్స్ అగైనెస్ట్ గా పర్మిషన్ లేకుండా ఆయన కట్టడం వల్ల గ్రీన్ టేబుల్లో ఒక 200-300 కోట్లు మళ్ళీ ఫైన్. అంటే ఒక ఎకరం అంటే 10 ఎకరాల్లో బిల్డింగ్లు కట్టడానికి
ఆయన ఉండటానికి కట్టిన బిల్డింగ్ అయిన ఖర్చు సుమారు 800 కోట్లు. అంటే 10 ఎకరాల్లో డెవలప్మెంట్‌కి అయిన ఖర్చు 800 కోట్లు. అంటే ఎకరానికి ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? 80 కోట్లు దాదాపు పర్ ఎకరా ఆయన పెట్టిన ఖర్చు 80 కోట్లు. ఈ యొక్క సృష్టిలో గాని అంటే ఈ ఏపీ, తెలంగాణ కాదు, నువ్వు అమెరికా చూసుకుని ఎక్కడ చూసినా గాని ఎకరంలో 50 కోట్లు పెట్టి ఏదైనా ఒక ప్రభుత్వ భవనం కట్టిన దాఖలాలున్నయ్యా? అది ఒక ముఖ్యమంత్రి ఉండటానికి. అది ఆ ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ వైఫ్ ఇద్దరే ఉంటారు. భారతమ్మ, జగనన్న ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు ఉండటానికి 800 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాను. అది రాజధాని అని చెప్పావు. కనీసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రోడ్లేలా? నువ్వు రాజధాని వైజాగ్‌ని మార్చాను, నేను రేపో ఎల్లుండో కాపురం చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఒక్క కంపెనీ నీ మొహం చూసి రాలేదు కదా! ఉన్న హెచ్ఎస్‌బీసీ లాంటి కంపెనీలు కూడా పారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాలు నేను రాజధాని కడతాలా అన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా చేతులు దులుపుకొని నా వల్ల కాదు, నేను అసమర్థుడిని, నేను పనికిమాలినోడిని, నేను చేతకానోడిని, నేను కట్టలేనని చెప్పి అమరావతి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ దేశానికి కూడా ఏం చేతకాని ముఖ్యమంత్రి అని ప్రూవ్ చేసుకున్నాడు 5 సంవత్సరాలు. నెక్స్ట్ నువ్వు వచ్చి ఇంకేం చేస్తావు? ఉన్న 5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు కదా! ఆ తర్వాత నువ్వేం చేయలేవు కదా! సో ఇది రాజధాని స్టోరీ. ఇప్పుడు మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? లాస్ట్ 5 ఇయర్స్ మీరు ఏం చేయలేదు కదా! ఇప్పుడు 2 ఇయర్స్ ఏం చేయలేదు అంటే నేను ఆల్రెడీ చెప్పాను. మొదటి 5 సంవత్సరాలు, 2, 3 సంవత్సరాలు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ గాని, కేసులు గాని, ప్లానింగ్ గాని, ఇవే సరిపోయినాయి. ఆ తర్వాత ఎన్ని బిల్డింగ్ కట్టారని చూపించను. నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత 50,000 కోట్లకి టెండర్లు పిలిచాం. 30,000 మందికి పైగా కూలి వాళ్ళు అక్కడ పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే కంప, వాటర్ ఇయన్నీ ఆపిచ్చి ఒక పిచ్చి ఇదిగా తయారు చేశాడో, లేదంటే ఒక పనికిమాలిన ప్లేస్‌గా అమరావతిని తయారు చేస్తూ అవన్నీ క్లీన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవి గత 20 నెలలుగా ఇదంతా మేము చేసిన డెవలప్‌మెంట్. ఈ 20 నెలల్లో ఇది చేసినాం. మాకింకా 3 సంవత్సరాల నుండి, ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు మాకు జనాలు ఇస్తానే ఉంటారు. ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తా ఉంటారు. మేము రాజధాని కడతానే పోతాం. అయితే మావిగన్ అనే వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేవనెత్తారు? మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ ఎలా చేస్తాడో, తను చెయ్యని పని కూడా తనే చేసుకున్నాడని చెప్పి ఎలా మభ్యపెడతారో, మాయ చేస్తారో మనకు తెలుసు. ఎగ్జాంపుల్ గతంలో చూసుకున్నాం. కియా పరిశ్రమ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అయ్య లెటర్ రాశాడు, కాదు మా అయ్య రాజారెడ్డి లెటర్ రాశాడు. వాళ్ళిద్దరు లెటర్ రాయడం వల్లే కియా పరిశ్రమ గుర్తుంచుకొని ఈరోజు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నిండు శాసనసభలో ఎలా అబద్ధం ఆడారో చూపించే వాళ్ళ ఎమ్మెల్యేల చేత. ఆ తర్వాత ఆర్సెనల్ మిట్టల్ ఆయన వల్ల కాదు, ఆయన తేలేడు, ఆయన అసలు ఇది కాని అతను. నేను పోయి సెల్ఫీ దిగాను, ఫోటో దిగాను, నా ఫోటో బాగా నచ్చింది, నా ఫేస్ చాలా అందంగా ఉంది, నేను అందగానని చెప్పి ఆ ఆర్షాలు మెడల్ వచ్చి ఈరోజు పెట్టుబడులు పెడుతుంది, అది కోట ప్రభుత్వం అనుకుంటుందని చెప్పి ఆ క్రెడిట్ చోరీకి కూడా మనోడు ఇది చేశాడు. గతంలో మీరు చూశారు, గూగుల్ డేటా సెంటర్ వస్తే మొదట వైసీపీ వాదులైంది అసలు గూగుల్ డేటా సెంటర్ వస్తే పవర్ సరిపోదు, వాటర్ ఇది గోడం, అది ఘోరానికి పోరాటం వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి ఏమని చెప్పి మొదట వాదన గట్టిగా వినిపించి జనాలు ముట్టికాలేస్తుంటే, చదువుకున్న వాళ్ళు మొట్టికాయలేస్తుంటే, ఉద్యోగులు మొట్టికాయలేస్తున్నా నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతావు అన్నప్పుడు, లేదు డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదాని డేటా సెంటరు, లేదా సాక్షి డేటా సెంటరు, అది జగనన్న డేటా సెంటర్ అని చెప్పి మళ్ళీ క్రెడిట్ చోరీకి ఆయన ఎలా మాట్లాడారో చూస్తున్నాం. అంటే కొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది గొర్రెలు ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నమ్ముతారు కాబట్టి ఏమి ఆలోచించకుండా బ్లైండ్‌గా అదే ఫాలో అవుతారు. మరి ఈ మావి గారి గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడారంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీసం సీఆర్‌డీఏ చట్టాన్ని కూడా క్యాన్సిల్ చేయలేని ముఖ్యమంత్రి, క్యాన్సిల్ చేయలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశ పార్లమెంట్ చేసిన చట్టాన్ని నేను మళ్ళీ మారుస్తా అంటాం. ఎవరైనా ప్రజలు నమ్ముతారా? నమ్మే అసలు ఆ విధంగా ఉందా ఇది? ఒక్కసారి థింక్ చేయాలి. సో అందుకని ఈ మావిగాను కొత్తది తీసుకొచ్చాడు. ఏంది అంటే ఎలాగైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికే 50,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ అమరావతి కంప్లీట్ ఇచ్చి ఒక కొలిక్కొచ్చింది. సో నా పాత్ర ఏముంటది? రేపొద్దున నన్ను జనాలు క్వెషన్ చేస్తారు కదా! మరి అమరావతి మద్దతు నేను తెలిపినట్టు ఉండాలి కదా అని చెప్పి ప్లాన్ బి అనేది తీసుకొచ్చాడు. రేపొద్దున ఏమంటారు? నేనేదో ఆ రోజు ప్లాన్ బి అని చెప్పి నేనే దగ్గరుండి ఆలోచించి రాత్రి 3కి నా యొక్క సొంత మనుషులతో మాట్లాడి కూర్చొని పెన్ను పేపర్ పెట్టి నేను డ్రా చేసి స్కెచ్ గీసి
నేను ప్లాన్ బి ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లాన్ బి తీసుకోలేదు. కనీసం ఈ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయండి. ఆ ప్లాన్ బిలో సగం నేనేం చెప్పాను? గుంటూరు, విజయవాడ డెవలప్ చేసుకుంటా మచిలీపట్నం వరకు తీసుకెళ్ళండి అన్నాను. సో, ఆ ప్లాన్ బిలో సగం మాత్రం వీళ్ళు డెవలప్ చేశారు. నాకు ఇంకొక అవకాశం ఉంది. నేను రిమైనింగ్ డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలోనో 29 గాని 34 ఎలక్షన్ టైంలోనే ఒక వింత వాదన వినిపించడానికి ఇదో స్కెచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా ఒకలాంటి క్రెడిట్ చోరీ. కాపోతే వైసీపీ సోదరులు మీరేముందంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డికి మేము గొర్రెలమే. మరీ అంత గొర్రెలు మనల్ని ఎందుకు చేస్తున్నావు? 2014లోనే అమరావతి రాజధాని అన్నావు. అక్కడే ఇల్లు కట్టాను. దాన్ని షిఫ్ట్ చేయలేదన్నావు. నువ్వు గవర్నమెంట్ ఫార్మ్‌గా ఆంగ్లోనే మార్చేసావు. మార్చేయమన్నావు. లేదు 3 రాజధానులు అన్నాను. నేను 3 స్టిక్కానే ఉన్నా అని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? ప్లాన్ బి అంటున్నావు. అంటే నిన్ను నమ్ముకున్న వైజాగోళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని నట్టేట్లో ముంచి మీరు ఎటుపోయినా నాకెందుకు? ఏదో మాట వరుసకు మీ పేరు రాజధాని అని చెప్పాను. మీకు మాకు సంబంధం లేదు. మీరు ఏ సావు మీరు సావని చెప్పి నట్టేటిని ముంచే వాళ్ళని. ఇక్కడ కర్నూలోల్ని మీకు రాజధాని చేస్తాను, మీకు డెవలప్‌మెంట్ చేస్తానని మాట ఇచ్చని చెప్పి మనవ తిప్పడం మాట తప్పని చెప్పి వాళ్ళని నవ్వించి మోసం చేసి అక్కడ రాజధాని పెడతని చెప్పి మళ్ళీ ఇప్పుడేమంటే లేదు అక్కడ కూడా రాజధాని వద్దు. ప్లాన్ బి బాగుంటుంది. ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం అంటున్నావు. అంటే నిన్ను నమ్ముకున్నోళ్ళని నట్టేట్న ముంచుతావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నీ యొక్క గొర్రెలు కానీ పేటీఎం బ్యాచ్ కానీ ఎప్పటికీ అర్థం కాకపోతే మరి ఎప్పటికీ అర్థమైద్దో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వే చెప్పావు నేను వైజాగ్లో కాపురం ఉంటున్నాను. ఓడిపోయిన తర్వాత ఒక్కసారి నువ్వు వైజాగ్ మొహం చూసావా? ఒక్కసారి వైజాగ్ మొహం చూసావా? లేదు కర్నూలు కూడా డెవలప్ చేస్తా అన్నావు. ఈరోజు కర్నూలు వద్దు వైజాగ్ వద్దు మచిలీపట్నం దాకా తీసుకెళ్ళి అని చెప్పి ఒక వింత వాదన తీసుకొచ్చావు. అంటే ఆ మచిలీపట్నంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీ బందర్‌లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఈళ్ళు ఎవరైతే ఉంటారో మీ పార్టీ పిచ్చోళ్ళు, మీరు మాది కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ఆ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మా ప్రాంతం ఇది చేస్తాడు. సో మీరు రాజధాని కలుపుతారా? జగన్మోహన్ రెడ్డికి ఓటేసి రాజధాని ఇక్కడ తెచ్చుకో అని చెప్పి మచిలీపట్నం ప్రజలు అడుగుతా అని చెప్పి, ఆ బిట్వీన్ ప్రజలు అడుగుతారని చెప్పి మీరు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళేమనుకుంటున్నారంటే, గతంలో ఈయన చేసిన మాయ మాటలు మొత్తం మేము విన్నాం. వైజాగ్ రాజధాని చెప్పి వాళ్ళెలా ముంచారో మేము చూసినాం. కర్నూలు రాజధాని చెప్పి 5 సంవత్సరాలు అక్కడ ఇటుకు కాదు కదా ఒక బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేయాల. ఏం చేసే డెవలప్‌మెంట్ ఉందో మాకు తెలుసు. ఈయన డెవలప్‌మెంట్ చేయడు. చేసే వాళ్ళకి అడ్డు పెడతాడు. అంటే శాతగానోడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. కాకపోతే మీ యొక్క పేటీఎం మీ గొర్రెలేందంటే ఇంకా నమ్ముతున్నాయి. దేనికి మీరేసే రూ. 5కో, రూ. 10కో కకృతిపడి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ ట్రాప్‌లో పడుతున్నారు? ఏంటి? ఎన్ని సార్లు మీ జగనన్న మాట తప్పుతారు? మాట తప్పడం వల్ల ఏమొచ్చింది? అరే దేశం మొత్తం ఒక సైడ్ ఉంటే మీరు ఒక్కళ్ళు ఒక సైడ్ ఉండి ఏం చేస్తున్నారు? అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీ జగనన్న కంకణం కట్టుకుంటే మీరు దానికి మద్దతు తెలుపుతున్నారు. ఆయన సంపాదించిన లక్షల కోట్లలో ఆఫ్రికానో, యుగాండానో లేదా ఇంకో లండన్ వెళ్లి సెటిల్ అవుతాడు. మరి మీరెళ్లి ఎక్కడ సెటిల్ అవుతారు? మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు? మరి ఎక్కడ వస్తుంది? ఈరోజు రెవెన్యూ తెలంగాణ చూస్తే తెలంగాణ చూస్తే తెలంగాణ మొత్తం రెవెన్యూలో 40-50% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. అలాగే కర్ణాటక చూస్తే రెవెన్యూ 50% బెంగుళూరు నుంచి వస్తుంది. తమిళనాడు చూస్తే 35-40% రెవెన్యూ చెన్నై నుంచి వస్తుంది. అంటే రాజధాని నుంచి ఆ వంతుల రెవెన్యూలు వస్తాయి. అది కానీ మీరు మాట్లాడాల్సింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీరు రాజధాని ఫిక్స్ చేయమంటే ఏదేదో మాటలు చెప్పావు. ఒక పని చేయి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు నుంచి విశాఖపట్నం దాకా పెట్టుకో. ఆ హైవే మొత్తం కనెక్ట్ చేస్తా ఒక పేరు పెట్టు. ఇది మొత్తం రాజధాని అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా! డెవలప్‌మెంట్ చేస్తే డెవలప్ అవుద్ది. రాజధాని అని చెప్పంలో డెవలప్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. కనీసం మీకు ఆ చిత్తశుద్ధి కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా నాకెందుకు, నా రాజకీయం, నా పార్టీ, నేను సీఎం కావాలని ఒక్కటి తప్పించి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇటువంటి ప్రేమ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూద్దాం. ధన్యవాదాలు.